ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలంలోని ఉప్పాడనే గ్రామంలో అయ్యా చూడండి సార్ ఎలా ఉందో. మీరు హరిహర ఈరమల్లు సినిమా విజయోత్సవాల్లో ఉన్నారు. ఈ ఉప్పాడలో ఉన్న ప్రజలు మాత్రం ఈ ఇల్లులు కొట్టిపోయి ఏం చేయాలి మా బతుకులని వీళ్ళు అలో లక్ష్మణ అని వీళ్ళు కొన్ని బాధల్లో ఉన్నారు. ఎంత బాధ అంటే ఒక ఇల్లు పోయిందంటే 25-20 లక్షల రూపాయలు అయితే కానీ కొత్త ఇల్లు రాదు వీళ్ళకి. మా బీసీ సామాజిక వర్గాల్లో మత్స్యకారులకి వీళ్ళకి ఏమి వ్యాపారాలు లేవు, బిజినెస్లు లేవు, భూములు లేవు. వీళ్ళకి ఉన్నదల్లా ఈ సముద్రంలో ఉన్న చేపలు పట్టుకుని బతకడం, జీవనం సాగించడం. ఈ సముద్రం కొట్టేసే ఇల్లు అన్నీ కొట్టిపోతున్నాయి. దాదాపుగా మీరు సంవత్సరం కిందట మీరు నెగ్గే ముందు ఇక్కడ పోటీ చేసే ముందు ఇక్కడ ఉన్న గొట్టలన్నీ వేసేస్తాం, బిగించేస్తాం, తిరిగి లేకుండా చేస్తామన్నారు. కనీసం సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో 150 ఇల్లులు పడిపోయినాయంటే ఇక్కడ మీరు వచ్చినాక 150 ఇల్లులు కూలిపోయాయి. ఇల్లు కూలిపోయిన ఇల్లు పక్కనెట్టుంది. ఇప్పుడు 370 కోట్ల రూపాయలు తెచ్చి శాశ్వతంగా మీరు పనిచేస్తారంటున్నారు. మీరు 370 కోట్లు ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు టెండర్ ఎత్తారు, ఎప్పుడు పని స్టార్ట్ చేస్తారు? ఈలోగా ఇదిగో తుఫాన్ లేదు, ఏమీ లేదండి ఇక్కడ. అప్పుడు ఎన్నిళ్ళు పడిపోయినాయో ఓసారి సముద్రం వాళ్ళు ఉన్న ప్రజల నాయకులందరూ చూడాలి. ఇంకొక విషయం, మీరు అప్పుడు దాకా ఆ టెండర్ వచ్చేదాకా కూడా కాదండి, ఏ పోలవరం నిధులో, ఏ అమరావతి నిధులో, ఇంకో నిధులో తెచ్చి 2-3 రోజుల్లో ఈ కట్టు ఇమ్మీడియట్లీగా మీరు స్టార్ట్ చేస్తే కనీసం మిగిలిన ఇల్లులన్నా ఉంటాయి. ఇప్పుడు ఈ ఇల్లులు కూడా పడిపోయి అంటే పెద్దవాళ్ళు అంటుంది, ఎక్కడికి వెళ్ళినా మాకు ఇల్లు కూడా ఇవ్వటం లేదు, మా బతుకులు తిరగలేవు, మేము ఈ సముద్రంలోనే కొట్టిపోయి చచ్చిపోవాలని ఈ పెద్దవాడి మాటలు కానీ కింద పెద్దల మాటలు మాడి అన్ని ఆలకెత్తుంటే ఒళ్ళు గగ్గురు పడుతుందండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ నియోజకవర్గంలో మీ నాయకులు ఉన్నారు, మీ పెద్దలు ఉన్నారు, మీ యొక్క ఎంపీడీసీలు ఉన్నారు, మీకు సంబంధించిన నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒకసారి చూడాలి కదండి. అయ్యి ఇక్కడ చూసి మీకు ఈ విషయం తెలియజేయాలి కదా. మీకు ఈ విషయం మీకు తెలియదు కదా. ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోరు కదా. ఇమ్మీడియట్లీగా మీకు ఏంటంటే 370 కోట్ల తేడా శుభ పరిమాణమే. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అవుతుంది ఉప్పాడ పోద్దండి. అది ఆ డబ్బులు తెచ్చి వర్క్ స్టార్ట్ చేసిన ఉప్పాడే కొట్టుకుపోద్ది. ఈ ఉప్పాడ కొట్టుకుపోకుండా 2-3 రోజుల్లో దీని మీద సరైన నిర్ణయం తీసుకుని దీన్ని ఇక్కడ రాళ్ళతో కానీ మీరు కప్పెట్టగలిగితే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఈయన వేసాడది. దాన్ని ఇప్పుడున్న మీ ముందున్న ఎమ్మెల్యే గారు వర్మ గారు కానీ, గీత గారు కానీ, దొరబాబు గారు కానీ అప్పుడప్పుడు తెచ్చి రాళ్ళతో కప్పెట్టు కొన్ని ఇల్లు అయితే కాపాడగలిగే వాళ్ళు. మీరు వచ్చారు, సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో 100 ఇళ్ళు పోయాయి. మీరు ఈ 370 కోట్లు టెండర్ వేసి వర్క్ స్టార్ట్ చేసేకి ఉప్పాడే పోద్దండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు టెండర్ వేసి ఎన్ని వర్క్ చేస్తే ఉప్పాడే పోద్ది. అందుకని మిమ్మల్ని మీడియా ద్వారాగా మా ఉప్పాల్లో ఉన్న మా బీసీ మత్స్యకార సోదరుల తరపున మిమ్మల్ని ప్రాధాన్యపడి అడుగుతున్నాం. ఇమ్మీడియట్లీగా నిధులు లేకపోతే పోలవరం నిధులు కానీ, అమరావతి నిధులు కానీ తెచ్చి ఇమ్మీడియట్గా 2-3 రోజుల్లో ఈ వర్క్ స్టార్ట్ చేస్తే కనీసం మిగిలిన ఇళ్ళన్నా ఉంటాయి, మిగిలిన ప్రజల యొక్క ప్రాణాలన్నా కాపాడలు అవుతారు, మిగిలిన యొక్క జీవితాలన్నా కాపాడలు అవుతారని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తానండి. నా పేరు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, బీసీ ఉద్యమ నాయకుడిని, తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ఇవన్నీ చూసినాక మనోవేదన చెంది మేము ప్రాధాన్యపడి అడుగుతున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. కలెక్టర్ గారు, మీ రెవెన్యూ సిబ్బంది ఉంది, మీ యంత్రాంగం ఉంది, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పి చేయించాలే తప్ప మీరు వస్తున్నారు. ఇగో ఇళ్ళన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినాక దాదాపుగా 100 నుంచి 150 ఇల్లులు పడిపోయి ఇక్కడ ఆయన ఏదో చేస్తాడు అనుకుంటే కనీసం ఏమీ లేదు, తుఫాన్ లేదు, ఏమీ లేదు, అప్పుడే ఇల్లు పడిపోతున్నాయి. ఇక్కడ మీరు 370 కోట్లు తెచ్చి ఎప్పుడు చేస్తారో దాని తర్వాత పక్కనెట్టండి. దాని టెండర్ల గట్రా ఇంత లేట్ అయిపోద్ది. ఇమ్మీడియట్లీగా ఇది ఉన్న ఇమ్మీడియట్లీగా రాళ్ళు వేసి ఈ ఉన్న ఇళ్ళన్నా కాపాడండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖచ్చితంగా ఇళ్ళని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కనీసం మిమ్మల్ని కలవాలంటేనే ఈ మనుషులకి ఎవరో తెలియలేదు. మేము ఒక బీసీ నాయకుడిగా, తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిగా మీకు ఒకటే చెప్తున్నాం. ఈ ఉప్పాల్లో ఉన్న నాయకులతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఇమ్మీడియట్లీగా ఈ పని కానీ చేయకపోతే మేము రోడ్డు ఎక్కవలసి వస్తుంది. అయ్యా కలెక్టర్ గారు, నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొల్లిన పవన్ కళ్యాణ్ గారు, మా బిల్లులు పోగొట్టేసుకోమా, లేకపోతే ఏం చెయ్యం? మేము రోడ్డు మీకు రమ్మంటారా?
లేకపోతే ఇల్లు పోగొట్టుకోమంటారా? ఇల్లు పోయి అంటే మా బీసీలో మత్స్యకారులు ఏమీ లేని వాళ్ళండి. వీళ్ళు భూములు లేవు, వ్యాపారాలు లేవు, సంవత్సరం నమ్ముకుని జీవించారు వీళ్ళు. అటువంటి భూములన్నీ కూడా లేని వాళ్ళకి ఇవాళ ఇల్లు పోతుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? తండ్రి పొలం తిరిగారు, మాకు ఏది లేదు, దారి లేదు, నాకు ఉన్నాను పోతలేదు, నా పొలాన్ని పోయలేదు, ఏది లేదు. ఈ 2 రోజులు అయ్యాని ఏదో చేస్తావా? అయ్యవా వెయ్యాలా లేదా నీ సినిమా చూసుకుంటావా చెప్పు మరి. అలాగచ్చినే మరి 2 రోజులు అయ్యాక ఏదో తయారు చేస్తూనే ఉన్నది. రాబోతే మనం చచ్చిపోతాం. కూర పద్ధతి రాదు నీకు, ఏది ఉండదు. నీకు ఓటు కూడా ఒక్క ఓటు కూడా వేయనిము, రాజు కూడా వేయనిము కూడా. 150 ఇల్లు పడిపోయింది కాబట్టి ఈ 2 రోజులు అయ్యాని ఏదో తయారు చెయ్యి. అలాగచ్చినే ఉంటావు, రాబోతే రాజు పని లేదు. ఇది నీ పేరెత్తులం. మమ్మల్ని కాపాడు బాబు, మాకు కొట్టేయి బాబు. మా 6 పిల్లలతో ఎక్కడ పోతున్నాం అన్నది నాకు ఏ ఆస్కారం లేదు బాబు. మా ఆస్కారం మరి టీవీ మీద ఆధారపడి బతికినాం బాబు. ఏం చేసాను ఇస్తే బాబు, మరి ఏం చేయలేము. మా ఇల్లు పోతున్నాయి, అంత ఇల్లు కట్టుకోవాలంటే మాకు ఏ ఆస్కారం లేదు. మా ఎలా బతకాలన్నది అంత లేదు. మాకు అంత సభ 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే మా చిన్న వయసులో ఇక్కడ 2 ట్రావెలర్స్ బంగాలు ఉన్నాయి, రకరకాల స్కూల్స్ ఉన్నాయి, కొన్ని రకాల ఊర్లు కూడా ఉన్నాయి. వేవర్స్ కమ్యూనిటీ ఉంది, అది పేరు లేకుండానే బయటికి వెళ్ళిపోయారు గతంలో. అది థియేటర్ లొకేషన్లో వాళ్ళకి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మా ఫిషర్మెన్ కమిటీలో ఇక్కడ 2 మార్కెట్లు ఉన్నాయండి. ఆ మార్కెట్లో రాజమండ్రి టు ఉప్పాడ బస్సు ఒకటి ఉండేదండి, ఆ మార్కెట్ కూడా పోయిందండి. అది మెయిన్ సెంటర్ పోయింది. అయితే గత సంవత్సరం నుంచి ఇప్పుడు లెక్కేసుకుంటే మినిమం దాదాపు తక్కువ అనుకున్న 3-4 కిలోమీటర్లు సొంత కాలకల్పంలో కలిసిపోయిన దాఖలాలు ఉన్నాయండి.